ఏపీలో రైలు ప్రయాణాలు చేసేవారికి ఊహించని షాక్. వరుసగా రైళ్లు మొత్తం రద్దు. ఆగస్టు 11 వరకు రైళ్లు మొత్తం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం విడుదల. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఆగస్టు 11 వరకు రైళ్లు అయితే రద్దు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ నిడదవోలు కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు కూడా రైళ్లన్నీ రద్దు అయితే చేశారు. ముఖ్యంగా వీటిలో కీలకమైన రైళ్లు అయితే ఉన్నాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉంది, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఉంది, సింహాద్రి ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు కూడా రాజమహేంద్రవరం విశాఖపట్నం ప్యాసింజరు, విశాఖ రాజమహేంద్రవరం ప్యాసింజరు, గుంటూరు విశాఖ సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖ గుంటూరు సింహాద్రి, విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్, విశాఖ విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు విశాఖ ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కన్ ఎక్స్ప్రెస్లో రద్దు అయితే చేయడం అయితే జరిగింది. అలాగే 23 నుంచి ఆగస్టు 10 వరకు కూడా మచిలీపట్నం విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లు, గుంటూరు రాయగడ, విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి. ఈ నెల 24 నుంచి ఆగస్టు 11 వరకు కూడా రాయగడ, గుంటూరు, లింగంపల్లి, విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్లో రద్దు అయితే చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తిరుపతి విశాఖ డబల్ డెక్కర్ కూడా రద్దు అయితే చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తంగా ఏపీలో అతి ముఖ్యమైన ఉన్న ట్రైన్లు అన్నీ కూడా రద్దు అయితే చేయడం జరిగింది. మొత్తం రైళ్ళన్నీ ఆగస్టు 11 వరకు ఒక్క ట్రైన్ కూడా తిరగదనమాట. ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.